ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. వెల్కమ్ టు PDTV. విజయవాడను వరదలు ముంచెత్తాయి. ప్రస్తుతం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సహాయ కార్యక్రమాలు నడుస్తున్నాయి. ఇవందరికీ తెలిసినటువంటి అంశమే. అయితే వరదలకు సంబంధించి ముందస్తు హెచ్చరికలు ప్రభుత్వం ఎందుకు చేయలేదు? ఇదే అందరూ ప్రశ్నిస్తున్నటువంటి అంశం. దీనికి సంబంధించి రెవెన్యూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా గారు నిన్న ఇచ్చినటువంటి ఒక ప్రెస్ మీట్లో చెప్పినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు ఒక రాజకీయ దుమారాన్నే లేపుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఆయన మాట్లాడినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ఈరోజు మనతో విశ్లేషించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పురుషోత్తం రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే పురుషోత్తం రెడ్డి గారు. చరణ్ గారు నమస్తే సార్. ఆర్పి సిసోడియా గారు మాట్లాడుతూ మాకు 24 గంటల ముందు వరద వస్తుందని తెలుసు, కానీ లంక గ్రామాల్లో కావచ్చు, ఇక్కడ కావచ్చు, ప్రజలు ఇళ్ళు వదిలిపెట్టి రావటానికి ఇష్టపడరు. అలాగే 2 లక్షల పైనున్నటువంటి జనాభాని తరలించటం అనేది, అలాగే పునరావాస కేంద్రాలకు పంపించడం అనేది ప్రభుత్వానికి కష్టం, ఇవాక్యువేట్ చెయ్యలేము, అందుకనే మేము హెచ్చరించలేదు అనేది ఆయన చెప్తున్నటువంటి వార్తలు. ఇవి ఎంతవరకు సమంజసం అనుకోవాలి? ఒకటి, వారు మాట్లాడేటప్పుడు టంగ్ స్లిప్ అయ్యి మాట్లాడారా ఏంటో తెలియదు, కానీ వారు మాట్లాడడం కరెక్ట్ కాదు. మనం భారతదేశంలో ఉన్నాము. ఒకవేళ 2 లక్షల మందిని తరలించే కెపాసిటీ ప్రభుత్వం వారు చెప్పింది నిజం అయితే పక్క రాష్ట్రాల సహాయం తీసుకోవచ్చు, దేశం ఇన్వాల్వ్ అవుతుంది. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో అసాధారణ పరిస్థితులు ఏర్పడినప్పుడు, ఇప్పుడు కరోనా వచ్చింది, తీవ్రమైన పడినప్పుడు మొత్తం లాక్డౌన్ పెట్టేసి చేయలేదా దేశంలో? ప్రాణాలకు ముప్పు వచ్చేటప్పుడు, ప్రజల భవిష్యత్తు అంధకారంలో పెట్టేటప్పుడు ఏ చర్యకైనా వెళ్ళొచ్చు. ఆ శక్తి సామర్థ్యాలు ఈ దేశానికి ఉన్నాయి. ఒకవేళ రాష్ట్రానికి కెపాసిటీ తక్కువ ఉంటే దేశం సహాయం కోరి ఉండొచ్చు. కోరి ఇన్ టైంలో చేయలేకపోతే అది వేరే సంగతి. కాబట్టి అది వారు ఆ వ్యాఖ్య చేసి ఉండాల్సింది కాదు. అయితే ఈ ప్రభుత్వం మొట్టమొదటి అంశం ఏంటంటే, ఒక 3 దశలు ఉంటాయి. ఏది వరదలు కానీ ప్రకృతి వైపు, ముఖ్యంగా వరదలు వచ్చినప్పుడు మొదటి దశ ఏంటంటే ప్రివెంటివ్ చర్యలు. అంటే వరదలు వస్తాయని ఊహించుకొని, అంటే అంచనా వేసుకొని ఏజెన్సీలు ఇచ్చిన హెచ్చరికలతో ఎక్కడి వరకు అయితే వరద వస్తుందో అక్కడి వరకు ప్రజల్ని రిలీఫ్ సెంటర్లకు పంపించేయడం. రెండోది, వరదలు వచ్చినప్పుడు ప్రజలకి అండగా నిలబడడం, రెస్క్యూ ఆపరేషన్ చేయడం, వాళ్ళకి సహాయ చర్యలు చేయడం. అయిపోయిన వెంటనే ఈ బురదలు ఇవన్నీ కొట్టేసి వాళ్ళకి ఇల్లు పోయిన వాళ్ళకి ఇల్లు కట్టించడం, తిరిగి పునరావాసాలు వాళ్ళకి నీట్గా చేయడం. ఈ 3 దశలు ఉంటాయి. ఇప్పుడు 2వ దశలో ఉన్నాం. వరదలు వచ్చేసినాయి, కష్టాల్లో ఉన్న ప్రజల్ని ప్రభుత్వం తన వంతు పాత్ర పోషిస్తూ ఉంది, సమాజం కూడా. కానీ ప్రభుత్వం మీద వస్తున్న ప్రధాన విమర్శ ఏంటంటే, ఫస్ట్ స్టెప్ విషయంలో కొన్ని పొరపాట్లు జరిగినాయి. అంటే సిసోడియా యాక్ట్లు కూడా దాన్ని బలపరిచేట్టుగా ఉన్నాయి. అంటే జనరల్గా కృష్ణానదికి సంబంధించినంత వరకు నది, వాగు 2 వేరువేరుగా ఉంటాయి. నదికి ఒక రూట్ ఉంటుంది, దానికి ఒక చరిత్ర ఉంటుంది. అంటే ఈ మనకు కృష్ణానది ఎక్కడ మహారాష్ట్రలో పుడుతుంది, కర్ణాటకలో కొన్ని డ్యాములు, మహారాష్ట్రలో కొన్ని డ్యాములు, తెలంగాణ డ్యాములు, రాయలసీమలో డ్యాములు, నాగార్జున సాగర్ దాటుకొని విజయవాడ దగ్గర ప్రకాశం బ్యారేజ్ దాటుకొని అంశల దీవి దగ్గర సముద్రంలో కలుస్తుంది. దానికి రూట్ కరెక్ట్గా ఉంటుంది. రెండోది, ఒక డ్యామ్ నుంచి ఎత్తి తప్ప ఇంకో డ్యామ్కి పోవు. ఇప్పుడు జోరాల దగ్గర గేట్లు ఎత్తేనే శ్రీశైలంకి వస్తాయి, శ్రీశైలం గేట్లు ఎత్తే నాగార్జున సాగర్, మధ్యలో కొన్ని వాగులు అవి వస్తాయి. కానీ తెలిసిపోతుంది, జోరాల దగ్గర గేట్లు ఎత్తిన వెంటనే శ్రీశైలంకి అలర్ట్ చేస్తారు. ఇన్ని వేల క్యూసెక్లు వదులుతున్నాం, ఇంత త్వరలో శ్రీశైలంకి వస్తుంది, తగిన చర్యలు తీసుకోండి. శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్, ఇట్లాంటి ఏర్పాట్లు వాగుల్లో ఉండవు. వాగులకు ఒక పద్ధతి పాడు ఉండదు, అది చాలా డిస్టర్బ్డ్గా ఉంటాయి. రెండోది, వాగులు చాలా దగ్గర ప్రాంతం నుంచి వర్షాలు పడతాయి. కృష్ణానది చెప్పాను కదా, మహారాష్ట్రలో స్టార్ట్ అయ్యి వస్తూ ఉంటుంది. ఈ వాగులు 100 కిలోమీటర్ల చుట్టూనే ఉంటాయి. ఇప్పుడు బుడమేరు వాగు కానీ, కొండవీటి వాగు కానీ, ఇంకా కొన్ని వాగులు విజయవాడ చుట్టూ 100 కిలోమీటర్లు 50 కిలోమీటర్ల చుట్టూనే ఉంటాయి. అట్లే ఖమ్మం జిల్లా వచ్చినటువంటి వాగు కూడా. ఇవన్నీ ఈ వాగులన్నీ చాలా, ఖమ్మం నుంచి అయితే 100 కిలోమీటర్ల దూరమే, ఇంకా బుడమేరు అయితే హార్ట్ ఆఫ్ సిటీలో ఉంటున్నాయి. సహజంగా ఇది అటాక్ వస్తుంది దీనికి. రెండోది, ఈ వాగులు ప్రజల్లోనే దగ్గర సమాజంలోనే ఉంటుంది కాబట్టి ప్రజలు కొన్ని ఆక్రమించుకుంటారు. ఈసారి కృష్ణకు వచ్చిన ప్రమాదం ఏంటంటే, ఒకేసారి కృష్ణానది, ఒకేసారి బుడమేరు, ఒకేసారి వాగులు, ఒకేసారి ఖమ్మం నుంచి వచ్చినటువంటి మున్నేరు వాగు, అన్నీ ఒకేసారి వచ్చినాయి. ఇందువల్ల హైయెస్ట్ లెవెల్ వచ్చేసింది. ఇప్పుడు ఈ మున్నేరు, కృష్ణానది ఉధృతంగా ప్రవహించి ప్రకాశం బ్యారేజ్ టాప్ను అందుకునేసింది. ఇంకా అదనంగా నీళ్ళు వస్తే ఓవర్ఫ్లో కావాలి. ఇప్పుడు బుడమేరు సమస్య.
బుడమేరు ఏమవుతుంది? బుడమేరు యొక్క ఒరిజినల్ కెపాసిటీ 10,000 క్యూసెక్లు అంటున్నారు. ఇప్పుడు అది 40,000 క్యూసెక్లు వచ్చింది అంచనా. ఈ 10,000 క్యూసెక్లు ప్రవాహం ఉన్నటువంటి బుడమేరు సగం ఆక్రమించుకున్నారంట. అంటే ప్రజలు, ప్రభుత్వం, వ్యక్తులు రకరకాల కారణాలతో, కొన్ని 10 సంవత్సరాలు, ఈ రోజు నిన్న జరిగింది కాదు. అంటే దాని కెపాసిటీ 10,000 క్యూసెక్లు అయితే దాంట్లో సగం ఆక్రమించుకున్నారు ప్రజలందరూ కలిసి. ఇప్పుడు అది 40,000 క్యూసెక్లకు వచ్చింది. అంటే 5,000 కెపాసిటీ మాత్రం పోయే ప్రాంతంలో 40,000 వస్తే ఎంత అబ్నార్మల్ సిచ్యువేషన్ ఉంటుంది? 200% పెరిగినట్టే కదా. కాబట్టి ఇది అసలు సమస్య. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేసి ఉండాలంటే, వాతావరణ హెచ్చరికలు వచ్చిన వెంటనే ప్రభుత్వం విజయవాడకు ఒక అనుభవం కూడా ఉంది. మిగతా ప్రాంతాలు, మా తిరుపతి, రాయలసీమ ప్రాంతాల్లో చాలా పరిమితమైన వర్షపాతం ఉంటుంది. కానీ విజయవాడలో ఎప్పుడో ఒకసారి వస్తూ ఉంటుంది ఇట్లాంటి సమస్యలు. కొంత ఎక్స్పీరియన్స్ ఉంది, పాజిటివ్ ఎక్స్పీరియన్స్ ఉంది వాళ్ళకి. ఏం చేయాలి ప్రభుత్వం అంటే, వరద హెచ్చరిక వచ్చిన వెంటనే బుడమేరుకి హెచ్చరిక వచ్చింది అనుకోండి, బుడమేరు ప్రీవియస్ హిస్టరీలో ఎంతమంది ప్రజల్ని రెస్క్యూ చేశాము, అంటే రెస్క్యూ అంటే బయటికి పంపించేసినాము, దాని ఎండ్ కెపాసిటీ హైయెస్ట్. ఇప్పుడు కూడా ఈ రోజు చేయాల్సిందని ఏంటంటే, చరిత్రలో టాప్ మోస్ట్ ఏం చేసామో దాని లెక్క తీసుకుంటారు. గత సంవత్సరం ఏం జరిగింది, ముందు సంవత్సరం ఏంది, హైయెస్ట్ 30,000 క్యూసెక్లు వచ్చాయని అంచనా, 37,000 క్యూసెక్లు. ఇప్పుడు ఏం చేయాలి మనం? ఇంకో 10,000 క్యూసెక్లు ఎక్కేసుకుని 40,000 క్యూసెక్లు పై వస్తుంది అంచనా వేసుకొని, ఆ 40,000 క్యూసెక్లకు వస్తే ఎలాంటి ప్రమాదం వస్తుంది, ఎంతమంది ప్రజలు ఇబ్బంది పడతారనుకో వాళ్ళని అక్కడి నుంచి లిఫ్ట్ చేసేవాళ్ళు పునరావాస కేంద్రాలకు. చేసేస్తే ఏమవుతుంది? వరద ముంపుకు డైరెక్ట్గా అటాక్ అయ్యే ప్రజలు రిలీఫ్ అయిపోతారు. మళ్ళీ పైకి వస్తుంది జనాని మీదకి, అప్పుడు మన రిలీఫ్ ఈజీ అయిపోతుంది. ఇప్పుడు వరదలో కొట్టుకోబోయని కాపాడాలంటే 1కి 100 మంది కావాలి. కానీ ఆడడానికి నీటి మునిగిన వాళ్ళని ఒకరికొకరు చేసుకోవచ్చు. కాబట్టి ఈ ఫస్ట్ పాయింట్ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యమా, అసెస్మెంట్ లోపమా ఏదో జరిగింది. సిసోడియా గారి యాక్చువల్లీ పరీక్షలో తీసుకుంటే ఇది చెప్పాడు ఇప్పుడు, అది కరెక్ట్ కాదు కదా. నీకు ఎన్ని లక్షల మంది అయినా సరే స్టార్ట్ చేయాలి. 2 లక్షల మంది ఉన్నారు, చేయలేము చెప్పండి. 2 లక్షల మంది ఉన్నారు, 50,000 మందిని చేయగలిగామని చెప్తారా? అదేనా చెప్పాలి కదా. రాష్ట్ర ప్రభుత్వం కూడా తన శక్తి సామర్థ్యాల మేరకు 2 లక్షల మంది ఎఫెక్ట్ అయ్యారని మాకు తెలుసు. మన శక్తి 50,000 కాబట్టి 50,000 తీసుకొచ్చాం. పక్క రాష్ట్ర సహాయం తీసుకుని ఇంకో 10,000 తీసుకొచ్చాం. మీ ప్రయత్నం ఏంటి? 2 లక్షలు తీసుకెళ్ళడం కాబట్టి ఏం పూర్తి వదిలేనారా అనే చర్చ వస్తుంది కదా. రెండోది రారు, అది కరెక్ట్. ఇప్పుడు ఎవరైనా పోతే మాకు తెలుసులే అంటారు. ఇంట్లో గొర్రె, కుక్కో, నక్కో ఉంటుంది, పేదలు రాలేరు. రెండోది 40-50 ఏళ్ళ క్రితం వచ్చిన 10-20 ఏళ్ళ క్రితం వచ్చిన చూస్తున్నాడు, మాకు తెలుసులే పోవా, మేము మిద్దెపై పోవా అంటారు. ఫస్ట్ ప్రభుత్వం ఏంటంటే దీన్ని కఠినంగా ఎత్తు లోపల వేయాల్సిందే. ప్రాణం పోతే ఇప్పుడు వాళ్ళని అడుగుతారా? మిమ్మల్ని అడుగుతారు. కాబట్టి ఇది ఏం చేయాలి ప్రభుత్వం? ఆ హెచ్చరికలతో ఆడి నుంచి వచ్చే వాళ్ళని, సాధారణంగా వచ్చే వాళ్ళు తీసుకెళ్ళిపోండి, అదేనా చెప్పొచ్చు. ఒక 50,000 మంది ట్రై చేశాము, ఒక 30,000 మంది 40,000 మంది వచ్చేసినారు, ఒక 10,000 మంది మొండిగా ఉన్నారు, వాళ్ళే ఇప్పుడు ఇరుక్కున్నారని చెప్తారా? చెప్పండి. అంటే ప్రభుత్వం దగ్గర అధికారులు వాదించేటప్పుడు హేతుబద్ధంగా ఉండాలి. కాబట్టి ప్రైమరీ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంత వైఫల్యం అనేది కనిపిస్తూ ఉంది. ప్రైమరీలో వైఫల్యం అయితే అది సెకండ్ ఫేజ్ మీద పడుతుంది, మూడో ఫేజ్ మీద పడుతుంది. ఇది కనిపిస్తూ ఉంది. అధికారులు తెలుసో తెలియకో అప్పుడప్పుడు ఇట్లా విషయాల్లో మాట్లాడేస్తున్నారు అనిపిస్తుంది. ఓకే సార్, అయితే ఇంకొక ప్రశ్న. ఈ వెలగలేరు రెగ్యులేటర్కి సంబంధించి డిఈ కూడా మాట్లాడటం జరిగింది. శనివారం ఉదయమే మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, శనివారం సాయంత్రానికి గేట్లు ఎత్తాల్సి వస్తుంది అనేది నేను పై అధికారులకు ఆల్రెడీ చెప్పటం కూడా జరిగింది. దాని ప్రకారం ఇక్కడ గేట్లు ఎత్తితే వెలగలేరు దగ్గర విజయవాడకు చేరటానికి 18 నుంచి 20 గంటలు పడుతుంది. అంటే మరుసటి రోజు ఉదయానికి ఖచ్చితంగా ఆదివారానికి వరద వచ్చి కన్ఫామ్. ఇది అందరికీ తెలిసినటువంటి అంశమే అని చెప్పి ఆయన క్లారిటీ ఇవ్వటం జరిగింది. అంటే ప్రభుత్వానికి వరద వస్తుంది అనేది ముందే తెలుసు, కానీ ఈ చర్యలు ఎందుకు చేపట్టలేదు అనుకోవాలి, నిర్లక్ష్యం అనుకోవాలా, లేదంటే ఏం కాదులే అంత రాదులే అనేటువంటి ధీమా అనుకోవాలా? 38 మంది మరణించారనేది ప్రభుత్వ లెక్కలు కాదు, 50 మంది పైగా మరణించారు అనేది జనరల్గా మాట్లాడుకుంటున్నటువంటి అంశాలు. ఇంత భారీ నష్టం, 6,880 కోట్ల నష్టం అని చెప్పి ప్రభుత్వం కేంద్రానికి ఒక అంచనా ఇచ్చింది. ఇదంతా భరించాల్సినటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. దీన్ని ఎలా చూడాలి? 38-50 మంది కాదు, ఇంకా ఎక్కువ మంది కూడా చనిపోతారు. మనం వరదల్లో నష్టాలు డైరెక్ట్గా చనిపోయిన చూస్తాం. ఒకటి గుండె నొప్పి ఉంటుంది, ఇంట్లో ఉంటాడు, మామూలుగా అయితే హాస్పిటల్కి పోతే బతుకుతాడు, ఈ వరదల వల్ల పోలేడు. ఆ మరణాన్ని ఏ మరణంగా చూద్దాం? వరదలు అంటే ప్రభుత్వం తప్పనం. వరదల వల్ల వచ్చే నష్టాల్లో ప్రజలు చనిపోయేది అనేక కారణాలు చనిపోతారు.
ఇప్పుడు ఒక హాస్పిటల్ ఉంటుంది, ఆక్సిజన్ అన్ని ఆగిపోయింది, అక్కడ ఒక 10 మంది చనిపోయారు అనుకోండి, దాన్ని దేని కింద లెక్కేద్దాం? కొట్టుకుపోయినోడే కాదు కదా. ఇవన్నీ ఉంటాయి, మరణాలు బాధాకరం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే నేను ముందు చెప్పాను, బుడమేరు కానీ ఇది వాగు, ఈ వాగుకి పద్ధతి పాడే ఉండదు. ఆ వాగే కాదు, ఏ వాడికైనా అంతే. ఇప్పుడు వాళ్ళు ఎంత వస్తుందో చెప్పలేరు. మేము గేట్ ఎత్తాల్సి వస్తుంది, పరివాహ ప్రాంతాలు చూసుకోండి అని చెప్పేస్తారు. ఎంత వస్తుందో చెప్పలేరు, ఎందుకంటే వాళ్ళ దగ్గర లేదు కదా. ఎస్. ఇప్పుడు శ్రీశైలంలో గేట్లు ఎత్తారనుకోండి, 2 గేట్లు ఎత్తి 10,025 క్యూసెక్కులు పంపుతాము. ఇది నాగార్జున సాగర్కి వచ్చేసరికి ఈ టైం పడుతుంది, బి అలర్ట్. ఈ తరహాల్లో బుడమేరుకి చెప్పలేరు, ఎందుకంటే ఆ లెక్కలు వాళ్ళ దగ్గర ఉండవు, అది సాధ్యం కాదు. ఓకే. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు మనము వాళ్ళు చెప్పినారు. రెండో పాయింట్ కూడా చూడాలి ఇక్కడ, ఈ గేట్లు ఎత్తే వాళ్ళు కింద వాళ్ళు పర్మిషన్ తీసుకోరు, అది మనం గమనంలో పెట్టుకోవాలి. ఇప్పుడు శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎత్తేవాడు నాగార్జున సాగర్ పర్మిషన్ తీసుకోడు, లేదా నాగార్జున సాగర్ గేట్లు ఎత్తేవాడు ప్రకాశం బ్యారేజ్ పర్మిషన్ తీసుకోడు. ఎందుకని? గేట్లు ఎత్తపోతే ఓవర్ఫ్లో అయితే మొత్తం డ్యామ్ పోతుంది, మొత్తం అవసరం వచ్చిందంటే విజయవాడ మొత్తం పోతుంది. కాబట్టి దాని ఎండ్ పాయింట్ వచ్చినప్పుడు ఎత్తి తీరాల్సిందే, ఎందుకంటే సముద్రంలో వదలాలి కదా. సముద్రం ఎండ్ పాయింట్లో ఉంటుంది, అంశాల దేవి, ప్రకాశం బ్యారేజ్ తర్వాత అన్నీ వస్తాయి. కాబట్టి శ్రీశైలం గేట్లు ఎత్తేవాడు నా ఎండ్ పాయింట్కి వచ్చింది నేను ఎత్తేస్తాను అనౌన్స్ చేస్తాడు అంతే. సార్ కొన్ని రోజులు పెట్టుకోండి సార్ అంటే కుదరదు. పెట్టుకుంటే శ్రీశైలం డ్యామ్ ఓవర్ఫ్లో గేట్లు బయలు అంటే మొత్తం శ్రీశైలం డ్యామ్ అయింది అనుకోండి, వచ్చి నాగార్జున సాగర్ పడిపోతుంది. నాగార్జున సాగర్ డ్యామ్ అయితే మొత్తం విజయవాడ స్మాష్ అయిపోతుంది. కాబట్టి గేట్లు ఎత్తే వాళ్ళు హెచ్చరిక మాత్రమే చేస్తారు తప్ప పర్మిషన్లు తీసుకోరు. అది మేము ఎత్తనం రెడీగా ఉన్నానంటారు. ఈ బుడమేరు వాకి వచ్చేసరికి అంచనాలు లేవు కదా, అంటే మేము ఎత్తం రెడీగా ఉంటారు. వీళ్ళేమనుకుంటారు, ఎంత వస్తుందో తెలియకుండా అంచనా వేస్తుంటారు. అంచనాలు తప్పు అనే ఉండాలి, లేదా అధికారి చెప్పిన అంచనాలు తప్పు ఉంటారు. అధికారి చెప్పినట్టు 2 లక్షల మంది కష్టము, లేకపోతే రారు, ఇవన్నీ సాకులే. కానీ అంచనా వేసిన వాళ్ళు ఎక్కడ గతంలో లాస్ట్ టైం 10,000 వచ్చిందిలే పోతుందిలే మెల్లిగా చేద్దామని అనుకుంటున్నాను నేను. అక్కడ ఫెయిల్ అయి ఉండొచ్చు అనుకుంటున్నాను. ఓకే సార్, చివరిగా ఒక ప్రశ్న. ఏపీ ప్రభుత్వం 6,880 కోట్ల రూపాయల వరద నష్టం అంచనా అనేది కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చింది. మరి తక్షణ సహాయం కింద కేంద్ర ప్రభుత్వం ఎంత విడుదల చేయొచ్చు? ఈ వరద సాయం మనకి ఎంతవరకు ఏపీకి వచ్చే అవకాశం ఉంది? ఈ 6,000 కోట్లలో ఎంతవరకు భర్తీ అవ్వగలిగే అవకాశాలు ఉన్నాయి? ఇప్పుడు 6,000 కోట్లు అనేది ప్రభుత్వానికి వచ్చిన నష్టం, అంటే విద్యుత్ శాఖ వాళ్ళు లెక్కలు చెప్పారు. ప్రజలకు వచ్చిన నష్టం నాకు తెలిసి 10,000 కోట్ల పైన నష్టం జరిగి ఉంటుంది. ఇప్పుడు మీ ఇల్లు మా ఇల్లుకి వచ్చిన నష్టం ఎవరు ఏ లెక్కలు వేశారు? ప్రభుత్వం ప్రాథమిక అంచనా అండి, ఇదేం మొత్తం అంచనా. ఇట్లా రాష్ట్ర ప్రభుత్వం కూడా నాకున్న అవగాహన మేరకు 10 రూపాయలు ఎక్కువ అడుగుతుంది, ఏ ప్రభుత్వం అయినా. కానీ అడిగినంత ఎవరు, అది కూడా క్లియర్. అయితే ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం అంత సరిగ్గా వ్యవహరించలేదని చెప్పాలి. ఎందుకంటే ఇంత తీవ్రమైన నష్టం జరిగినప్పుడు అట్ ఇమీడియట్ ఎఫెక్ట్ ఇది జాతీయ విపత్తుగా ప్రకటించాలి, ఇంతవరకు ప్రకటించలేదు. 6,000 కోట్లు అయిందా, 10,000 కోట్లు అవుతుందా, తర్వాత అధికారిక లెక్కలేస్తారు, మళ్ళీ ఎంత ఇస్తారో మీరు ఇస్తారో రాష్ట్ర ప్రభుత్వం చూసుకోవచ్చు. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని శక్తికి పరిమితులు ఉంటాయి. కనీసం 1,000 కోట్ల రూపాయలు ఇమీడియట్గా ప్రకటించి ఉండాలి. ఇప్పుడు 1 వారం అవుతున్నా రాష్ట్ర ప్రభుత్వానికి ఫైనాన్స్లో కానీ అన్నింటిలో కొన్ని పరిమితులు ఉంటాయి. అంటే కేంద్ర ప్రభుత్వం విజయవాడలో జరిగిన దీన్ని ఎదుర్కోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వానికి ఇమీడియట్గా 1,000 కోట్లు ఇచ్చేసి ఉండాలి. ఆ తర్వాత అంచనాలు వేసి మీరెంత ఇస్తారు, ఏజెన్సీలు ఎంత ఇస్తాయి, రాష్ట్ర ప్రభుత్వం ఎంత చేసుకోవాలి, దట్ ఈస్ డిఫరెంట్. కాబట్టి ఈ 2 చేయకపోవడం దుర్మార్గం. నేషనల్ క్యాబినెట్గా ప్రకటించాలి, అదేవిధంగా కనీసం 1,000 కోట్లు ఇచ్చిండాలి. తెలుగుదేశం పార్టీ కూడా మేము ఇంకా అంచనాలు పంపలేదు అనే దాన్ని ఆ టోన్ వినిపిస్తూ ఉంది. అంచనా ఎప్పుడు కూడా ఫస్ట్ ఎవరు మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ రాష్ట్ర ప్రభుత్వం అడగాల్సింది ఏంటంటే 1,000 కోట్లు ఇవ్వండి, ఇది జాతీయ విపత్తుగా ప్రకటించండి. ఈ మాట అంచనాలు మేము ఇంకా అంచనాలు ప్రకటించలేదని మీరు అంటున్నారంటే సర్టిఫై చేస్తున్నారా కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వకపోవడాన్ని? ఇది చాలా తప్పు. అంచనాల తర్వాత చేస్తున్నారు. ఫస్ట్ మీరు చేయాల్సింది మాకు భారీ నష్టం జరిగింది, 1,000 కోట్లు ఇవ్వండి, నేషనల్ కలామిటీగా ప్రకటించండి, 2 చెప్పాలి. ఇంతవరకు చెప్పకపోవడం కరెక్ట్ కాదు, వాళ్ళు ఇవ్వకపోవడం కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఆ 2 స్టెప్స్ తీసుకుంటే మంచిది. ఓకే, థ్యాంక్ యూ పురుషోత్తం రెడ్డి గారి అంశాల మీద మీ విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు.